ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఒక స్త్రీ చేతికి సీషేరను అప్పగించింది. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాట కొంచెం క్రొత్తగా అనిపిస్తుంది కదా. అయినా దీన్ని గ్రహించడానికి మనకి సరిపడా విశ్వాసం, ఆ విశ్వాసం కలిగిన వారు మాత్రమే ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోగలరు. బారాకు యుద్ధానికి వెళ్ళాలి. అయితే దెబోరా అనే ప్రవక్తి తనకు తోడుగా వస్తే గాని యుద్ధానికి వెళ్ళనంటాడు. కారణం అతనికి ధైర్యం సరిపోవడం లేదు. కాబట్టి దేవుడు ఆ రోజు యుద్ధాన్ని ఇంకా విజయాన్ని ఒక స్త్రీ చేతికి ఇవ్వాలనుకున్నాడు. ఇలా చేసి బారాకులోని మందకోడితనాన్ని గద్దించాడు దేవుడు. దేవుడు తన నామానికి అధిక మహిమ తెచ్చుకున్నాడు. తన యొక్క ప్రజలు శత్రువులకు అపజయం కలగజేసి ఇంకా వారికి అనగా శత్రువులకు అధికమైన అవమానం కలిగించాడు. ఇక్కడ దేవుడు బలహీనమైన ఘటమైన స్త్రీని వాడుకున్నాడు. నిన్ను కూడా వాడుకుంటాడు, వాడుకోగలడు, వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. పెద్ద పెద్ద సాహస కార్యాలు చేయలేని అతి సాధారణమైన వారిని, సామాన్యులను ఆయన వాడుకోగలిగినప్పుడు నిన్నెందుకు వాడుకోలేడు ఆయన? ఇశ్రాయేలుల శత్రువును చంపిన స్త్రీ పెద్ద భీకర రూపిణి ఏమీ కాదు. బిక్కుమంటూ ఒక డేరాలోనే అతి సాధారణమైన గృహిణి. ఆమె పెద్ద ప్రసంగికురాలు కాదు. ఆవు పాలు పితుక్కుని వెన్న తయారు చేసుకుని అమ్ముకునే ఒక సామాన్యమైన వ్యక్తి. సర్వజ్ఞాని అయిన దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి మనలో ఎలాంటి వారినైనా వాడుకోలేడా? సీసేరు లాంటి వాడు యాయేలు డేరాలోనికి వచ్చాడు. అయితే ఈరోజు ఇలాంటి వారు, సీసేరు లాంటి వారు నీ ఇంటికి రావచ్చు. అయితే మనం వారిని చంపడం కాదు, మాటల చేత, చేష్టల చేత ప్రభు రక్షణలోకి వారిని మనం నడిపించాలి. వారిని గొప్ప కనికరంతో చేర్చుకోవాలి. మన గొప్ప బాధకుడైన యేసుక్రీస్తు ద్వారా కలిగే ఆశీర్వాదకరమైన రక్షణ సత్యాన్ని వారికి అందించాలి. అది మన బాధ్యత. ఇంకా బాధ్యత కూడా. విశ్వాసంతో ఉందాం, విశ్వాసంతో జీవించు అన్న దేవుని మాట ప్రకారం దేవుని కొరకు జీవిద్దాం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును అన్న లేఖన ప్రకారం జీవించాలి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం
మీ లేఖనాన్ని మీ పాదాల దగ్గర నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు. మీకు ఈ లోకములో సమస్తము సాధ్యమే. మీరు ఏదైనా చేయగలరు, ఎవరినైనా వాడుకోగలరు. ఇప్పుడు మేము విన్న లేఖన ప్రకారం మీకు వందనాలు చెల్లిస్తూ, దెబోరాను వాడుకున్న దేవుడుగా సామాన్యమైన మమ్మల్ని కూడా మీ చేతిలోకి తీసుకుని మమ్మల్ని వాడుకోనండి. మేము మీకు అప్పగించుకోగలగటానికి కూడా సహాయం చేయండి. మీకు విధేయులు అవ్వటానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి ఒకటుకు, అయిన వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతల్లో మీ పిల్లలకి మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.